హాయ్ అండి, వెల్కమ్ టు శాంతిస్ కిచెన్లో ఈ వీడియోలో మనం రసం రెసిపీ చూడబోతున్నాం. కర్రీ ఏదైనా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా రసం కంపల్సరీ ఉండాల్సిందే కదా. అందుకే ఈ రసం రెసిపీని చాలా ఈజీగా సింపుల్గా చాలా చాలా టేస్టీగా రెగ్యులర్గా కాకుండా టేస్ట్ బాగా ఎన్హాన్స్ అయ్యేలాగా ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సమ్మర్లో అయితే పిల్లల కోసం మరీ ఎక్కువ సార్లు చేస్తుంటాం కదండి రసం రెసిపీ. ఈ రసం చేయడం వల్ల ఏంటంటే ఈజీగా మొదలు దిగుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా కూడా క్యూర్ అవుతుందని చెప్పి ఎక్కువ మంది రసం యూస్ చేస్తూ ఉంటారు. కాబట్టి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 గ్రీన్ చిల్లీస్ అండి, 4 పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను ఇక్కడ 2 టమాటాలను తీసుకున్నానండి. మీడియం సైజ్ టమాటాలని తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని చూస్తే ఇలా ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని ఇక్కడ యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని ఇందులోకి మనం యాడ్ చేద్దాం. టమాటో ముక్కల్లోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేద్దాం. మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేద్దాం. కరివేపాకుని ఇక్కడ యాడ్ చేయడం వల్ల ఏంటంటే చిటపటమని చిందులు చేతి మీద పడకుండా ఉంటాయి. అందుకే ఇక్కడ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసి కాసేపు మూత పెడితే చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా గుజ్జుగా తయారవుతుంది మిశ్రమం. ఇందులోకి మనం 1 కప్ వరకు చింతపండు రసం, ఏ కప్తో అయితే తీసుకుంటున్నామో ఆ చింతపండు రసం దాంతో 1.5 నుంచి 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేయాలి. నేను ఇక్కడ 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేశాను. మీరు తినే పులుపుకు తగినట్టుగా మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి తీసుకున్న గుజ్జుని యాడ్ చేశాను. నాకు యాడ్ చేసిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో మరగనివ్వాలి. హై ఫ్లేమ్లో ఒకసారి మూత తీసి రసంని ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి మరొక 5 to 10 మినిట్స్ పాటు మరగనివ్వాలి రసంని. ఇక్కడ నేను ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెడుతున్నాను. మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ 5 to 10 మినిట్స్ పాటు మరగనివ్వాలి. మన రసం అయితే మరిగిపోయినాయండి. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి రసంని పక్కన పెట్టేస్తున్నాను. ఈ రసంలోకి పోపు కోసం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇందులోకి ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. 2 to 3 స్పూన్స్ పాటు వరకు ఆయిల్ని యాడ్ చేసి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసి జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసేసి ఇందులోకి ఒక 3-4 స్లైసెస్ వరకు ఆనియన్స్ని మిక్స్ చేస్తున్నాను. ఆనియన్స్ యాడ్ చేయడం కేవలం ఆప్షనల్ అండి. తర్వాత అందులోకి ఒక గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేశాను. ఒక పచ్చిమిర్చి కూడా చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసి తర్వాత పోపు దినుసులని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ 3 బాగా మిక్స్ చేయాలి. కొద్దిగా బాగానే ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం ఎండుమిర్చిని యాడ్ చేయాలి. ఒక 2-3 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం రసంలోకి యాడ్ చేసేయాలండి. ఈ పోపు మిశ్రమం అంతా రసంలోకి యాడ్ చేయాలి. పోపు పెట్టుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేయద్దండి, చాలా తక్కువగానే వేయండి, లేకపోతే రసం అంతా ఆయిలీగా అయిపోతుంది. కాబట్టి ఆయిల్ ఎక్కువగా యాడ్ చేయకుండా వీడియోలో చూపించిన విధంగా చేయండి. ఈ పోపును కూడా రసంలోకి మిక్స్ చేసేసాం కదా. మన రసం రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి మనం రసం పొడి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా రెడీ చేసిన రసం రెసిపీని మనం నాన్ వెజ్ కర్రీస్లోకి, వెజ్ కర్రీస్లోకి తినొచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిస్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.